ఒక్కసారి ఊహించుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి స్పేస్లో వదిలేశారనుకోండి, అనుకోకుండా మీరు అక్కడ చిక్కుకుపోయారు. ఏదో వారం రోజులు చూసొద్దామని వెళ్ళిన మీరు ఇప్పుడు తిరిగి ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. అప్పుడు ఏంటి మీ పరిస్థితి? ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. సరిగ్గా ఇప్పుడు అంతరిక్షంలో గడిచిన 54 రోజులుగా చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, విల్ మోర్ల విషయంలో అదే వాస్తవం. అయితే వాళ్లకు మనకు ఒక్కటే తేడా, ఇప్పటికే అంతరిక్షంలో గడిపిన అనుభవం వాళ్ళకుంది. బహుశా అందుకని కాస్త ధైర్యంగా ఉండొచ్చు. కానీ 4-5 రోజుల్లో తిరిగి వచ్చేస్తామని ప్రిపేర్ అయ్యి వెళ్ళిన వాళ్లకు అనుకోకుండా ఇన్ని రోజులు అక్కడే స్టక్ అయిపోతే ఎప్పుడు వస్తామో చెప్పలేని పరిస్థితే ఉంటే భయం లేకుండా ఉంటుందా? జూన్ 6న వారం రోజుల ట్రిప్ కని బయలుదేరిన సునీత విలియమ్స్, విల్ మోర్ తిరుగు ప్రయాణం అంతులేని కథలా మారిపోయింది. ఇప్పటి వరకు నాసా కానీ బోయింగ్ కానీ వారి తిరుగు ప్రయాణంపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో భయం మొదలవుతోంది. జూలై చివరి వారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారి రిటర్న్ జర్నీ విషయంలో ఖచ్చితమైన తేదీని ప్రకటించలేమని నాసా స్పష్టం చేసింది. ఇంకా స్టార్లైనర్ స్పేస్షిప్లో తలెత్తిన లోపాన్ని గుర్తించే ప్రయత్నంలోనే ఉన్నామని చెప్పుకొచ్చింది. మరోవైపు నాసా అధికారులు మాత్రం అదే స్పేస్ క్రాఫ్ట్లో వాళ్ళిద్దరూ తిరిగి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అటు బోయింగ్ టీం కూడా థ్రస్టర్స్ను మరోసారి చెక్ చేసి వాటి పనితీరు బాగానే ఉందని చెబుతోంది. అయితే బోయింగ్ ఇంజనీర్లు చెబుతున్న విషయాలపై నాసా శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే అది ఆగస్టు మొదటి వారంలో పూర్తయ్యే సూచనలైతే కనిపించడం లేదు. మరోవైపు బోయింగ్ స్టాఫ్ మాత్రం స్టార్లైనర్ కిందకు వచ్చేందుకు సిద్ధంగానే ఉందని, అత్యవసర పరిస్థితులు తలెత్తితే సునీత, విల్ మోర్ ఇద్దరూ భూమికి తిరిగి స్టార్లైనర్లో సేఫ్గా రావచ్చునని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక్క ప్రశ్న, బోయింగ్ చెబుతున్నట్టు నిజంగా ఆ స్పేస్ క్రాఫ్ట్ సేఫేనా? మరోవైపు నాసా ఇతర ప్రత్యామ్నాయాల వైపు కూడా చూస్తోంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు అందులో స్పేస్ ఎక్స్ కూడా ఉంది. నాసా స్పేస్ ఎక్స్ సంస్థలు రెండు కలిసి ISSకి క్రూ 9 పేరిట మరో మిషన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో 4 ఆస్ట్రోనట్స్ ఉంటారు. సునీత, విల్ మోర్లను భూమికి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. అయితే అది ఆగస్టు 18 తర్వాతే కానీ అంతకన్నా ముందుగా స్పేస్కి వెళ్ళే ఛాన్స్ లేదు. ఈ వీడియో చేస్తున్న సమయానికి 54 రోజులుగా స్పేస్లోనే ఉన్న సునీత విలియమ్స్, విల్ మోర్లు ఇద్దరు వివిధ ప్రయోగాలు చేస్తూ తమ కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు. మైక్రోగ్రావిటీలో మొక్కలను కూడా పెంచుతున్నారు. వీలైనంత వరకు తమను తాము బిజీగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఖాళీ సమయాల్లో టాయిలెట్లు క్లీన్ చేయడం కూడా చేస్తున్నారట. దాంతోపాటు తమదైన స్టైల్లో స్పేస్లో ఒలింపిక్స్ పేరుతో ఆటలు ఆడుతున్నారు కూడా. అనుకోకుండా 54 రోజులుగా స్పేస్లోనే ఉండిపోయిన వారిద్దరి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తికి దూరంగా ఇన్ని రోజుల పాటు ఏమాత్రం ప్లాన్ లేకుండా ఉండిపోవటం వల్ల శరీరంలో ఫ్లూయిడ్స్ శాతం పడిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మన శరీరంలో అన్ని భాగాలకు సమాన స్థితిలో ఫ్లూయిడ్ సరఫరా కావడంలో గ్రావిటీ కీలక పాత్ర పోషిస్తుంది. స్పేస్లోని మైక్రోగ్రావిటీ కారణంగా బాడీలోని ఫ్లూయిడ్స్ శరీరం అంతా సరైన రీతిలో సరఫరా కాకపోతే కిడ్నీల్లో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మైక్రోగ్రావిటీ కారణంగా ఎముకల నుంచి కాల్షియం అధికంగా స్రవించడం వల్ల కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. స్పేస్లో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి వస్తే తట్టుకోవటం చాలా కష్టం. ఇక రేడియేషన్ స్పేస్లో ఉండే సమయంలో ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది. అది కిడ్నీ సెల్స్ను, టిష్యూస్ను దెబ్బతీయవచ్చు. ఫలితంగా కిడ్నీకి సంబంధించిన సమస్యను తీవ్రం చేసే అవకాశం ఉంటుంది. మైక్రోగ్రావిటీ వల్ల శరీరంలో ఎముకలు బలహీనమయ్యే ప్రమాదం ఉంటుంది. శరీరంలోని లవణాల శాతం తగ్గిపోయి ఇంటర్నల్ ఆర్గాన్స్పై ఒత్తిడి పెరిగి ఒక్కోసారి కంటి చూపుపై కూడా ఆ ప్రభావం పడవచ్చు. అలాగే కాస్మిక్ రేడియేషన్ కారణంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాగే కుటుంబానికి దూరంగా ఉండటం, ఎప్పుడు తిరిగి భూమికి చేరుతామో అన్న విషయంలో స్పష్టత లేకపోవటం, ఇలాంటివన్నీ మానసికంగా కూడా వారిపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందన్నది వైద్యుల మాట. అయితే ఈ విషయాలేవి తెలియకుండానే సునీత విలియమ్స్ మూడోసారి అంతరిక్ష యాత్ర చేస్తారా అన్న సందేహం రావచ్చు.
ఖచ్చితంగా తెలుస్తాయి. అందుకే వీలైనంత వరకు ఏదో ఒక పరిశోధనలోనో, కుటుంబ సభ్యులతో మాట్లాడటంలోనో లేదా సహచరులతో స్పేస్లో ఒలింపిక్స్ పేరిట ఆటలాడటంతోనో తమ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తరచుగా వ్యాయామం చేయటం, నిపుణులు సూచించిన డైట్ ప్లాన్, శరీరంలో ఫ్లూయిడ్ లెవెల్స్ను సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవటం, రేడియేషన్కి ఎక్స్పోజర్ కాకుండా చూసుకోవటం, ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని నాసా నుంచి కూడా వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఇప్పటికీ ఎప్పుడు తిరిగి వస్తారన్నదే సమాధానం లేని ప్రశ్న. కనీసం ఆగస్టు 18 తర్వాత అయినా నాసా మనకు స్పేస్లో ఉన్న వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పాలని ఆశిద్దాం.